ఈరోజు దేవుడు మనతో చాలా బలంగా మాట చెబుతున్నాడు. గత సంగతులను జ్ఞాపకం చేసుకోకండి, పాత విషయాలపై మనసు పెట్టకండి. ఇదిగో నేను ఒక కొత్త పని చేస్తున్నాను. మన జీవితంలో ఎన్నో బాధలు, అవమానాలు, కన్నీళ్ళు, ద్రోహాలు, నష్టాలు మనం చవి చూసాము. కొంతమంది ఇంకా అదే గాయాలతో బాధపడుతున్నారు. అప్పుడు చాలా జరిగిపోయింది. నేను అప్పుడు ఓడిపోయాను. నా జీవితం అయిపోయింది. నేను అనుకున్నవి ఏవి నాకు దొరకలేదు. నాకు ఉద్యోగం రాలేదు అని చాలా కృంగిపోయి బాధల్లో ఉన్నారు చాలామంది. కానీ దేవుడు చెప్తున్నాడు, నిన్నటిని చూసి నీ రేపటిని నిర్ణయించకు. నీ గతం ఎంత చెడుగా ఉన్నా అది నీ భవిష్యత్తుని నిర్ణయించదు. దేవుడు అంటున్నాడు, నేను ఒక కొత్త పని చేస్తున్నాను అంటే నీ ఓడిపోయిన చోట దేవుడు నిన్ను లేపబోతున్నాడు. ఆమేన్. నీవు మూసుకుపోయినట్లు అనుకున్న ద్వారాలు మళ్ళీ తెరవబోతున్నాడు. నీ జీవితంలో ఆశ లేనట్టు నిరాశని చోట దేవుడు ఆశను కలిగించబోతున్నాడు, సృష్టించబోతున్నాడు. మనకు కనిపించకపోయినా దేవుడు ఇప్పటికే పని మొదలుపెట్టేశాడు. ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుత కార్యం చేయబోతున్నాడు. ఎడారి మార్గంలో చేస్తాను అని కూడా అంటున్నాడు. ఎడారి మార్గంలో ఎలాంటి నీటి కాలువలు ఉండవు, కానీ అట్టి చోటు కూడా దేవుడు అనుకుంటే తప్పకుండా నీటి కాలువలను పారించగలడు. అంత గొప్ప దేవుడు, అంత శక్తిమంతుడు ఆయన. నీకు దారి లేని పరిస్థితుల్లో కూడా దేవుడు దారి చూపిస్తాడు. అడవుల్లో నదుల్లో పారిస్తాను. అడవుల్లోని దేవుడు ఏమంటున్నాడు, అడవుల్లో కూడా నదులను పారించగల శక్తివంతుడు నేను. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఆ గత జీవితాన్ని, పాప జీవితాన్ని తలుచుకొని నువ్వు బాధపడద్దు నా బిడ్డ అని చెప్పి దేవుడు నీతో ఈరోజు మాట్లాడుచున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు చెప్తున్నది ఇదే. గతాన్ని వదిలే, నువ్వు ఆ పాప జీవితాన్ని శాశ్వతంగా విడిచిపెట్టు. దేవుని దగ్గర పాపాలు ఒప్పుకొని అవన్నీ విడిచిపెట్టు. నీ గాయాలను, నీ భయాలను, నీ ఓటములను దేవుని చేతుల్లో పెట్టు. ఆయనే చూసుకుంటాడు నీ జీవితాన్ని. నీ జీవితం ఇంకా అయిపోలేదు. దేవుడు నీ కోసం ఇంకా ఒక కొత్త అధ్యాయాన్ని రాస్తున్నాడు. చూడండి, ఆయన ఎంత గొప్ప దేవుడు. దేవుడు మీకోసం ఒక నూతన క్రియను చేయబోతున్నాడు. ఇంకా నువ్వు గతాన్ని తలుచుకుని గతంలోనే బాధపడుతూ ఏంటి నా జీవితం ప్రభువా, గత సంవత్సరం అంతా నేను ఎన్నో బాధలు, కష్టాలు అనుభవించానే, ఈ సంవత్సరం అయినా నా జీవితంలో మంచి జరుగుతుందని నువ్వు చాలా కృంగిపోయి బాధపడుతూ ఉండొచ్చు. కానీ ఆయన నీ యొక్క ప్రతి కన్నీటి బొట్టుని తుడిచే అద్భుతమైన దేవుడు. తప్పక నీకు మేలు కలిగించబోతున్నాడు. ఆయన వాగ్దానం చేసినట్టు నీ జీవితంలో ఒక నూతన క్రియను జరిగించబోతున్నాడు. ఆయన ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయగలిగిన దేవుడు నీ యొక్క చిన్న జీవితంలో అద్భుతం చేయలేడా? నువ్వు నమ్మి విశ్వసించి ఆయన ఎదుట మోకాలియోని ప్రార్థించి అడిగినట్లయితే తప్పక ఆయన అద్భుత కార్యం చేసే దేవుడు. నీవు నమ్మినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో ఇప్పుడే ఈ క్షణమే నూతన క్రియ ఆయన చేయబోతున్నాడు. పరలోకపు తండ్రి ఎంతో గొప్పవాడు. నీవు ఈ వాగ్దానం నమ్మినట్లయితే మాతో పాటు నువ్వు ఏకీభవించి నీ యొక్క బాధను ఆయన ఎదుట కుమ్మరించమని వేడుకుంటున్నాను. మహాపరిశుద్ధుడవగు తండ్రి, మహోన్నతుడా, మహాఘనమైన దేవ యేసయ్య, నీ ఘనమైన నామానికి, శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. కోట్లాది స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిత్యము కోట్లాది దూతలతో తండ్రి నాయన నీవు తండ్రి నాయన గణపరచబడి
పిలుచుకోబడుచున్నావు ప్రభా తండ్రి. మా జీవితాలు ఎట్టివి ప్రభా తండ్రి నాయన. ఇదిగో ప్రభా నీవు ఈరోజు మాకు ఒక వాగ్దానం చేసావు ప్రభా తండ్రి నాయన. యేసయ్య ఆ వాగ్దానం కొరకే నీకు వందనాలు తండ్రి నాయన. మా జీవితంలో ఒక నూతన క్రియను చేస్తానని దేవా తండ్రి చెప్పావు ప్రభా. దాని ప్రకారం ప్రభా మేము నమ్మి విశ్వాసంతో మిమ్మల్ని అడుగుచున్నాం తండ్రి నాయన. ప్రభువా, ఎవరైతే ప్రభా తండ్రి ఆ నూతన కార్యం గురించి ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో ప్రభా. గర్భఫలం లేక బాధపడిన వాళ్ళకి గర్భఫలం దయచేయి ప్రభా. ఆరోగ్యం లేక బాధపడుతున్న వారికి ఆరోగ్యాన్ని దయచేయి ప్రభా. జ్ఞానము లేక బాధపడుతున్న పిల్లల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. వాళ్ళకి మంచి జ్ఞానము, తగిన జ్ఞానము దయచే ప్రభా. యేసయ్యా మీకు వందనాలు ప్రభా తండ్రి నాయన. ఎంతోమంది ఎన్నో బాధలో బాధల్లో ఉన్నారు ప్రభా. ఆర్థిక సమస్యలతో దేవా కొట్టుమిట్టి ఆడుతున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకో ప్రభా. వాళ్ళకి తగిన తండ్రి నాయన ఆర్థిక సహాయము చేయి తండ్రి నాయన. యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి. ఎవరైతే ప్రభా తండ్రి ప్రయాణమై తండ్రి బయటకు వెళుచున్నారో వాళ్ళ యొక్క రాకపోకలందు మీ యొక్క కృపతో నింపండి ప్రభా. క్షేమకరంగా తీసుకెళ్ళి క్షేమకరంగా తీసుకురండి ప్రభా తండ్రి. బయట ఎన్నో అపాయాలు, ఎన్నో ప్రమాదాలు జరుగుచుండగా ప్రభా జ్ఞాపకం చేసుకో ప్రభా. మీ యొక్క దేవతలు కంచిగా వేసి ప్రభా తండ్రి వాళ్ళని క్షేమంగా చూడండి ప్రభా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో ప్రభా. మా యొక్క దేశాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. దేశంలో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన. మారు మనసు పొందుటకు సహాయం చేయి తండ్రి నాయన. నీ యొక్క గొప్ప ప్రేమను తండ్రి నాయన, వాత్సల్యాన్ని మేము తెలుసుకున్నట్టుకు సహాయం చేయి ప్రభా తండ్రి. మాలో ఉన్న విశ్వాసం ఇంకొనో పెంచుకోవడానికి మాకు సహాయం చేయి ప్రభా. చీకటి కార్యాల నుంచి, చీకటి తప్పుల నుంచి విడిపించండి ప్రభా. యేసయ్యా నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. ఈ చిన్న ప్రార్థన ప్రభా తండ్రి, కొద్ది ప్రార్థన ప్రభా దేవా తండ్రి నాయన మీ శ్రేష్టమైన పాదాలు ఎదుట అడిగి తండ్రి విశ్వాసంతో వేడుకుంటున్నా మా ప్రియపరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు మీ జీవితంలో దేవుడు తప్పక నూతన క్రియను చేయబోతున్నాడు. మీరు ఈ ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతోమందిని దేవుడు తన ఎదుటిగా పిలుచుకోవడానికి ఈ ఛానల్ సహాయపడేలాగా సహాయం చేయమని ఈ చిన్న కోరిక.